రాచకొండ సిపి కార్యాలయంలో ముగిసిన మంచు మనోజ్ విచారణ. గంటన్నర పాటు వివరణ తీసుకున్న సిపి సుధీర్ బాబు అన్ని విషయాలు సిపికి వివరించారన్న మనోజ్ కూర్చొని మాట్లాడుకోవడానికి తాను సిద్ధమేనని వెల్లడి. విశాఖ ఏఐకి ఒక సెంటర్గా మారబోతోంది. గూగుల్ కంపెనీ విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకోవాలన్న చంద్రబాబు. ఆశల పల్లకిలో ఉన్నారు. ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తున్నారు. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు 4 ఏళ్లలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా. ములుగు జిల్లా చుంచుపెల్లిలో పెద్ద పులి కలకలం. క్రూర ముఖం అడుగుజాడలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వైపు వెళ్లి ఉంటుందని అంచనా. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు ఊరట. విచారణ అధికారి ముందు వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిచ్చిన సుప్రీంకోర్టు. బెయిల్ షరతులను సడలించిన ధర్మాసనం. తదుపరి విచారణ డిసెంబర్ 19కి వాయిదా. వివాదంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి. విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు. ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరస్మృతిపై జస్టిస్ శేఖర్ కుమార్ కామెంట్స్. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కోరిన సుప్రీంకోర్టు. భారీగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి రేట్. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,850. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 79,470. కిలో వెండి ధర 1,03,000 రూపాయలు. ఈ నెల 16 నుంచి ధనుర్మాస నెల ప్రారంభం. తిరుమలలో 17 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ రద్దు. నెల రోజుల పాటు స్వామివారికి తిరుప్పావైతో మేల్కొల్పు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం. శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనం. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన.